రాజకీయాలు మరోసారి తీవ్రస్థాయి వేడిని సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో పదే ప్రస్తావిస్తున్న జూన్ 15 డెడ్ లైన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ల పేర్లను నేరుగా ప్రస్తావిస్తూ జూన్ 15 లోపు కేంద్రం స్పందించకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందే వడ్ల గుప్పలు పోస్తాం, బీజేపీ ఆఫీసుల ముందే సంగతి తేల్చుకుంటామంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాస్ వార్నింగ్ క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేశాయి. ఒకవైపు కేంద్రంతో మైత్రిని కోరుకుంటూనే మరోవైపు తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీ పీఠంపై సమరశంఖం పూరిస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించడం వెనుక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ కి సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కీలక దశకు చేరింది. రాష్ట్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన దాదాపు 75 లక్షల క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు అనుమతులు, నిధుల విడుదల వేగవంతం కావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో తడిసిన మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కేంద్రమే సేకరించాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. జూన్ 15 నాటికి కొనుగోళ్ల గడువు ముగియనుండడంతో ఆలోపే కేంద్రంపై గరిష్ట ఒత్తిడి తీసుకురావాలనేది రేవంత్ వ్యూహం. ఒకవేళ కేంద్రం నిరాకరిస్తే ఆ నష్టాన్ని పూర్తిగా బీజేపీ ఖాతాలో వేసి రైతు పక్షపాతిగా కాంగ్రెస్ నిలబడేందుకు ఈ టైం లైన్ ను సెట్ చేసుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం వివక్ష చూపుతోందనే పాత సెంటిమెంట్లను రేవంత్ రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ మెట్రో 2వ విడత విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర విధులు రాకపోవడం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా దక్కకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారే తప్ప ఢిల్లీ నుండి ఏ ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు తీసుకురాలేకపోతున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు. కేంద్రం గనుక ధాన్యం కొనుగోళ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే జూన్ 15 తర్వాత కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కేంద్రాల్లోని బీజేపీ ఆఫీసుల ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చే అవకాశం ఉంది. అవసరమైతే ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు కూడా వెనకాడబోనని ఆయన హెచ్చరించారు. కేంద్రం దిగిరాకపోతే వారి పతనాన్ని చూస్తాం, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేసి తెలంగాణ రైతులకు న్యాయం చేసుకుంటామంటూ జాతీయ స్థాయి పొలిటికల్ టోన్ ను రేవంత్ రెడ్డి అడ్డుకోవడం గమనార్థం. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను పూర్తిగా రేసు నుంచి తుడిచిపెట్టాలనేది రేవంత్ రెడ్డి అసలు మాస్టర్ ప్లాన్. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని విమర్శిస్తూ రాష్ట్రంలో రాజకీయ పోరు అనేది కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మార్చాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంతో డైరెక్ట్ ఫైట్ పెట్టుకుంటే రాష్ట్రంలో సెంటిమెంట్ తో పాటు తిరుగులేని మైలేజ్ వస్తుందన్న ప్లాన్ అమలు చేస్తున్నారని అనుకోవచ్చు.